దాని ద్వారా మేము సంపాదించినప్పుడు అది వ్యాపారమే అవుతుంది. అంతో ఇంతో పెట్టుబడి పెట్టకుండా వ్యాపారం లాభసాటి కాదు. రేపు నా పుణ్యాన నా దానం పుణ్యాన వాళ్ళ దశ మారింది అంటే నేను అలాంటి మనిషినా మంగా? అదంతా కాదు, మీరు డబ్బులు తీసుకోవాల్సిందే. గుర్రాలని గాడిదల్ని అంటకట్టి గుల్ల చేయాలని చూస్తున్నారా? చెప్తా మీ సంగతి. మేడం, ఆర్డర్ ప్లీజ్. ఏంటి నువ్వు? సర్లే, 4 చికెన్ సూప్ పట్రా. ఓకే మేడం. అలాగే. అమ్మమ్మ, నువ్వు చెక్ రాసివ్వు. నన్ను ఇన్సల్ట్ చేస్తావా స్వర్ణ? అమ్మమ్మ చెప్పింది వినాలిగా, ఇన్సల్ట్ అనుకోవద్దు. స్వర్ణ చెప్పింది కరెక్ట్. బాకీ చెప్పు దాని రేట్ ఎంత? అది అది 1,25,00,000 ఇస్తుంది అంతే. 25 తగ్గించి 1,00,00,000 చెక్ ఇవ్వమ్మమ్మా. బాగుంది. ఏం భాగి, నువ్వేమంటావు? నీ ఇష్టం, నేనేం మాట్లాడినా. సారీ మేడం. ఏయ్, స్టూపిడ్, బుద్ధి లేదా? సారీ మేడం. నువ్వా? ఈ వేషం ఏంటి? నన్ను అమ్మమ్మని ఫాలో అవుతున్నావా? ఎంత ధైర్యమే నీకు? ఏయ్, ఎందుకు ఇలా మా వెంట పడ్డా? మొద నష్టపుతానా? మేమిలా సరదాగా సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నావా? ఇలా మా వెంటపడి వేధించాలని ప్రతిజ్ఞ తీసుకున్నావా? ఇలా సర్వర్ వేషం సన్నాసి వేషం వేయడానికి సిగ్గులేదా నీకు? ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అంటే ఈ గెటప్పేనేమో మంగా. నీ బుద్ధి మారదా? అందుకే ఈ దరిద్రపు వేషం వేసావా? నీ దరిద్రపు చేతులకి చెక్ పెట్టాలని ఈ అవతారం ఎత్తాను. పేకట్ట పేరున లక్షలు, గుర్రాల పేరున గాడిదల పేరున కోట్లు దోచేయాలని చూసే మీకు మీ దుర్మార్గ పాటలు కట్టించడానికే నేను ఈ గెటప్ వేశాను. నీ హార్సే ఫస్ట్ వచ్చింది. నీ ఏమిటే మనాను కంగ్రాట్స్ మంగా. అది నీదయ్యాక రేసులో ఫస్ట్ టైం గెలిచింది. గెలిచి అది బెస్ట్ హార్స్ అనిపించుకుంది. మీ ప్రేమ అభిమానం గొప్పదని, మీ స్నేహం కలకాలం ఇలాగే నిలిచి ఎన్నో విజయాలు సొంతం చేసుకోవాలని అది చెప్పింది. మంగా, నన్ను చంపదెబ్బ కొట్టి అవమానించావు. నా మనవరాల్ని నీ ఇంటి నుంచి గెంటి తప్పు చేశావు. వాసంతి ఆరోరాలు నీ ఇంటికొస్తే కొట్టి పంపించావు. నాతోనే పెట్టుకున్నావు కదూ. చూడు నిన్నెలా చేశాను. నిజమే భాగీరథి, మనం సమఉజ్జీలం. మనం కలిస్తే ఇంకా మనకు పోటీ నిలిచే వాళ్ళు ఎవరు ఉండరు. పెద్ద ఆంటీకి ఈ రేసులో ఎంత వస్తుంది? చాలా రోజుల తర్వాత రేసులో గెలిచింది. చాలా తక్కువ మంది దాని మీద ఇన్వెస్ట్ చేశారు. ఎంత లేదన్నా
మినిమం 10 crores మంగకొస్తాయి. 10 crores రేసులు పెరిగే కొద్దీ కోట్లు దాటుతాయి. కంగ్రాట్స్ పెద్దాంటీ. పెద్ద ఆంటీ ఏమిటి పెద్ద ఆంటీ? మంగ ఆంటీ అను. మంగాంటీ, ఫస్ట్ సారి మీరు గెలిచారు. నేను గెలిచానా? అదే మీ హార్స్ గెలిచింది. ట్రీట్ ఏమి ఇవ్వరా? ట్రీట్ అంటే ట్రీట్. అమ్మమ్మ సాయంత్రం గ్రాండ్ గా కాక్టైల్ పార్టీ ఇస్తుంది. నిజంగా ఇస్తారా మంగాంటీ? దాని మాటే నా మాట. తప్పకుండా ఇస్తాను. ఎక్కడిస్తావు మంగా? ఎక్కడిద్దాం స్వర్ణ? ఎక్కడో ఏంటమ్మమ్మ, నీ గొప్ప తెలియాలి. నువ్వు ఏది పడితే అది బంగారం అని మనమంటే పడనోళ్ళందరికీ తెలిసి రావాలి. పిచ్చి పనులు, పద్ధతి తప్పిన పనులు అంటున్నారుగా. 10 కోట్లు నిమిషాల్లో సంపాదించటం పిచ్చి పనో తెలివైన పనో? మనల్ని అన్న వాళ్లకు, చెక్కుల మీద సూపులు పోసిన వాళ్ళకి తెలిసి రావాలంటే ఇంట్లోనే పార్టీ అరేంజ్ చేద్దామమ్మమ్మ. అలాగే చేద్దాం. మైకం అన్న వాళ్లకు వాళ్ళ మైకం వదిలేలా చెయ్యాలి. వాళ్ళ తప్పు తెలుసుకోవాలి. రేసు గుర్రాల యజమానుల్ని, రేస్ కోర్స్ వాళ్ళని, ఎవరికి వీలైతే వాళ్ళని అందరినీ తీసుకునిరా. అలాగే మంగా. మంగా, కోట్లు ఆర్జించి పెట్టిన నీ రేసు గుర్రానికి దిష్టి తీయించు. లక్ష్మి, చెప్పండి అత్తయ్య. ఇది నాకు భాగీరథి బహుమతిగా ఇచ్చిన రేసు గుర్రం. తొలి పందెంలోనే నాకు కోట్లు ఆర్జించి పెట్టింది. నేనంటే పడని వాళ్ళ పాడు చూపులు, అదంటే గిట్టనోళ్ళ మొదలష్టపు చూపులు పడుంటాయి. ముందు దిష్టి తీయించు. పైడి దిష్టి తీ. మంగా, నీ చేతులతో నువ్వే విజయ తిలకం దిద్దు. శాలువా ఇవ్వు. కప్పు. అదే రమ్ కూడా ఇవ్వు మంగా. ఇదిగో. ఈ గుగ్గిళ్ళు కూడా ఇవిగో పెట్టు. ప్రొఫైల్ అయినా ఫుల్ ఫోటో అయినా వీళ్ళు బయటో రకంగా లోపల మరో రకంగా కనిపించే మనుషులు. అయినా పార్టీ ఇచ్చేది నేను, ఎంజాయ్ చేసేది వీళ్ళంతా. మధ్యలో నీ ఏడిపోయింట్రా. ఇదిగో కావాలంటే నువ్వు కూడా తాగు. నువ్వు పార్టీ ఇవ్వటం గురించి నేనేం మాట్లాడటం లేదు, కానీ ఇలాంటి పోరంబోక మందను పోగు చేసిస్తున్నావే, అదే నాకు నచ్చటం లేదు.